హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఆరాంఘర్ క్రాస్ రోడ్. సో మనం మ్యాప్ లో చూసుకుంటే ఆరాంఘర్ మనకి సదర్న్ హైదరాబాద్ లో ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్. ఇది మనకి బెంగళూరు హైవే పైన ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. సో ఇక్కడ నుండి మనకి శంషాబాద్ కి పోవడానికి రోడ్, ఇంకోటేమో ఎల్బీనగర్ పోవడానికి, ఇంకోటేమో అఫ్జల్గంజ్ పోవడానికి, ఇంకోటేమో మేదీపట్నం వెళ్ళడానికి ఉంటుంది. సో ఫస్ట్ శంషాబాద్ వెళ్ళే అంటే బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందో అది యాక్చువల్లీ బెంగళూరు హైవే పైన పడుతుంది. సో మనకి సౌత్ తెలంగాణ, ఇంకా రాయలసీమ, ఇంకా కర్ణాటక అటు సైడ్ బస్సెస్ అన్ని మనకి ఆరాంఘర్లో ఇంపార్టెంట్ పికప్ స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇంపార్టెంట్ ప్లేసెస్కి కనెక్ట్ అయ్యేటి ఏంటి అంటే మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్, అది కాకుండా బెంగళూరు కూడా ఇంపార్టెంట్ స్టాప్ ఉంటుంది. ఇంకా ఇంకా మోస్ట్లీ రాయలసీమ బస్సెస్ కూడా చాలా వరకు ఆరాంఘర్లో స్టాప్ ఉంటుంది. అది కాకుండా మనకి అంటే ఏ పార్ట్ ఆఫ్ సిటీ నుండి అయినా శంషాబాద్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మనకి ఆరాంఘర్ క్రాస్ అవుతుంది. సో ఆరాంఘర్ దగ్గర శంషాబాద్కి చాలా బస్సెస్ కనెక్ట్ అవుతాయి. లైక్ మేదీపట్నం నుండి వచ్చేటివి, అఫ్జల్గంజ్ నుండి వచ్చేటివి, ఎల్బీనగర్, ఉప్పల్కి వచ్చేటివి, సికింద్రాబాద్ నుండి వచ్చేటివి, అవన్నీ మనకి ఆరాంఘర్లో ఆగి వెళ్తాయి. సో బస్ స్టాప్ అంటే సిటీ బస్సెస్ మాత్రం కొంచెం ముంగడ అవుతాయి. ఇదంతా డిస్ట్రిక్ట్ బస్సెస్ ఆపే ప్లేస్ ఇది. ఇప్పుడు వస్తున్న డీలక్స్ వచ్చేసి 300/251. ఇది మనకు ఉప్పల్ క్రాస్ రోడ్ టు శంషాబాద్ వరకు వెళ్తుంది. సో సిటీ బస్సెస్ అన్ని మనకు కొంచెం ముంగడ అవుతాయి. ఇక్కడ మనకి టీఎస్ఆర్టీ రిజర్వేషన్ కౌంటర్, ఇంకా అది కాకుండా బస్ పాస్ కౌంటర్ కూడా ఉంటుంది. సో ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి బస్సు, కడప, చిత్తూరు, కుప్పం, ఇంకా మదనపల్లి, సో ఇవన్నీ మనకి ఇక్కడ నుండి పాస్ అవుతూ వెళ్తాయి. మధ్యలో స్కిప్ అవుతూ వెళ్తున్న సిటీ బస్ వచ్చేసి రూట్ 532 మనకి అఫ్జల్గంజ్ టు జేపీ దగ్గర వెళ్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద లాంగ్ రైడర్. అది మనకి పాలమాగల వరకే మనకి బస్ పాస్ నడుస్తుంది. ఇంకా సంక్రాంతి, దసరా అలాంటి టైంలో ఇక్కడ అంతా టెంట్స్ వేస్తారు. ఎందుకంటే చాలా మంది ఎంజీబీఎస్ కాకుండా ఇక్కడికి వెళ్ళి బస్సెస్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి కొన్ని అంటే షాద్నగర్ నుండి అలాంటి బస్సెస్ కొన్ని ఆరాంఘర్ ఎండ్ అవుతాయి. ఎందుకంటే రష్ని మేనేజ్ చేయడానికి ఎంజీబీఎస్ పోకుండా. నేను షూట్ చేసిన టైం వచ్చేసి 4 PM. సో ఈవినింగ్ కాబట్టి కొంచెం డిపార్చర్స్ కూడా ఎక్కువ ఉండే. ఎంజీబీఎస్ నుండి స్టార్ట్ అయ్యి అన్ని మనకి ఆరాంఘర్లో పికప్ పాయింట్కి వచ్చాయి. సో అందుకే ఇక్కడ బస్సెస్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ ఉండే. అంటే ఒక్కొక్కటి ఎంటర్ అయ్యి, ఎందుకంటే చాలా మంది ఇక్కడ బోర్డింగ్ అవుతారు. వేరియస్ పార్ట్ ఆఫ్ సిటీ నుండి మనకి ఆరాంఘర్ బెటర్ దగ్గరే, అంటే ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళి చాలా దగ్గర వచ్చేయచ్చు. కాబట్టి చాలా మంది ఇక్కడ పికప్ పాయింట్ పెట్టుకుంటారు. మనకి టీజీఎస్ఆర్టీసీవి బెంగళూరు బస్సెస్, మైసూర్, అవి కాకుండా కర్ణాటక వాళ్ళే కూడా అన్ని ప్రీమియం బస్సెస్కి మాత్రం ఆరాంఘర్ అయితే స్టాప్ ఉంది. మనకి మహబూబ్ నగర్, కర్నూలుకి నాన్ స్టాప్ బస్సెస్ కూడా ఉంటాయి. షాద్నగర్కి కూడా చాలా వరకు పల్లె వెలుగు మనకి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఎంజీబీఎస్ నుండి స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు కొన్ని రష్ అవర్స్లో. ఇంకొకటి ఏంటంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు శంషాబాద్కి వెళ్ళే బస్ రూట్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అప్పుడు శంషాబాద్కి కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటుండే. బట్ ఇప్పుడు నీకు సికింద్రాబాద్ నుండి మనకి ఆల్మోస్ట్ 4 రూట్స్ ఉన్నాయి శంషాబాద్కి. అది కాకుండా ఇంకా డిఫరెంట్ రూట్స్ నుండి కూడా శంషాబాద్కి వేశారు. 180/251 కూడా పెంచారు. సో అట్లా మీకు గుడ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ కనిపిస్తాయి మనకి శంషాబాద్ వెళ్ళడానికి కూడా. సౌత్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మనకి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 4 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది ఎటు దిక్కు వెళ్ళినా. సో మనకి చాలా వరకు ఎక్స్ప్రెస్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, ఇంకా కర్ణాటకకి రాయచూర్కి చాలా బస్సెస్ ఉంటాయి. రాయచూర్ అది దాటి ఇంకా డిఫరెంట్ కర్ణాటక ప్లేసెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడైతే ఇది డిస్క్లైమర్ పెట్టినారు. సో దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఈ ప్లేసే కాదు, ఎక్కడైనా జాగ్రత్త ఇలా రష్ ప్లేసెస్లో. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బ్రాండ్ న్యూ పల్లె వెలుగులు వచ్చేసి మనకి షాద్నగర్కి వెళ్తాయి. సో షాద్నగర్కి మనకి ఆరాంఘర్కి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఒకటి వనపర్తి, ఒక షాద్నగర్ అనుకుంటే ఇది పల్లె వెలుగు. అది కాకుండా మనకి కొంచెం కర్నూలు వరకు క్యాబ్స్, తుఫాన్లు కూడా ఉంటాయి. సో అవి కూడా ప్రిఫర్ చేస్తారు చాలా మంది. 200 రూపీస్ ఏమో తీసుకుంటారు అనుకుంటా ఫర్ 200 kilometers. కాకపోతే ఎంతైనా బస్సులో వెళ్ళడం సేఫ్టీ. సో ఇందాక చెప్పాను కదా, కర్ణాటక బస్సెస్ కూడా ఇక్కడ హాల్ట్ ఉంటాయి. సారిగా బస్సెస్కి అయితే కంపల్సరీ హాల్ట్ ఉంటుంది. ఇంకా ప్రీమియం బస్సెస్ హైదరాబాద్, అంబారి వాటికి ఏమో ఆప్షన్ కొన్ని నాన్ స్టాప్ ఉంటాయి, హైదరాబాద్ టు బెంగళూరు. సో అది జస్ట్ ఇక్కడ పిక్ చేసుకొని హైదరాబాద్లో పికప్ పాయింట్స్లో పిక్ చేసుకొని శంషాబాద్లో పికప్ పాయింట్ ఉంటుంది. సో అక్కడ పిక్ చేసుకొని వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు మనం టువర్డ్స్ ఎల్బీనగర్ వెళ్ళే రోడ్ చూద్దాము. సో ఇక్కడ అన్డౌటెడ్లీ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ రూట్ వచ్చేసి 300 రూట్. అది కాకుండా ఇక్కడికి వెళ్ళి మనకి శ్రీరామ్ కాలనీ, అంటే కోటి టు శ్రీరామ్ కాలనీ వెళ్ళి 95K కూడా మనకి ఈ రూట్లో మలుతుంది. నెక్స్ట్ సిగ్నల్ దగ్గర యాక్చువల్ రైట్ తీసుకొని శ్రీరామ్ కాలనీ కాటదాన్ వెళ్తుంది. సో మనకి 300 మీకు మార్నింగ్ 4 o'clock నుండి నైట్ 11:30-12 వరకు కూడా ఎవ్రీ 2-3 minutes అయితే ఒక బస్ అవైలబుల్ ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఎవ్రీ 1 minute కూడా ఉంటుంది. కొన్ని ట్రాఫిక్ కండిషన్స్ వల్ల ఒక్కొక్కసారి 10-15 minutes వరకు కూడా బస్సెస్ రావు. సో ఇది 95K ఇక్కడ నుండి మనకి ఆరాంఘర్ నుండి టర్న్ చేసుకొని వెళ్ళిపోతుంది టువర్డ్స్ శ్రీరామ్ కాలనీ. సో ఇది ఒక్క తీసేస్తే మిగతా అంతా యాక్చువల్లీ 300/251, 300, ఇంకో కొన్ని అయితే 300A అని మనకి ఉప్పల్ క్రాస్ రోడ్ ఆరాంఘర్ నడిపిస్తారు. ఈ మెట్రో డేస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆరాంఘర్లో చాలాసేపు ఆపుతారు. నేను ఒకసారి ఎక్కిన మెట్రో ఎక్స్ప్రెస్ ఆర్డర్ అన్ని దాటుకున్నా ఇది నిండేదాకా ఆగింది, విచ్ ఇస్ నాట్ గుడ్.
మనకి 251 సిటీస్ అన్ని టువర్డ్స్ శంషాబాద్ వెళ్తాయి. సో ఇక్కడ వ్లాగ్ చేస్తుంటే అక్కడ సైడ్ నుండి చాలా బస్సెస్ స్కిప్ అయ్యాయి. సో అది కాకుండా 3K/95 చూసాను. అంటే ఇది యాక్చువల్లీ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి పిక్ చేసుకోవడానికి. సో స్పెషల్ బస్సెస్ అవి. ఏ టైంకి వచ్చినా మినిమం గ్యారంటీ జనాలు ఉంటారు. ఇంకా మనకి బస్సెసే కాకుండా ఇక్కడ కొంచెం షేరింగ్ ఆటోస్ అవి కూడా ఎక్కువనే. ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ పైన ఉంటుంది కాబట్టి ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, ఇంకో రోడ్ వచ్చేసి నేషనల్ హైవే. సో అందుకే ఈ ప్లేస్ మినిమం గ్యారంటీ జనాలని పుల్ చేస్తూ ఉంటుంది. సో మీకు బస్సెస్ కానీ అవి కానీ ఇవి కానీ కొంచెం ఇంపార్టెంట్ స్టాప్ ఇది. సో మేడిపల్లి నుండి ఉప్పల్ క్రాస్ రోడ్ వెళ్ళే దాంట్లో ఎల్బీ నగర్ ఇంకా ఆరాంఘర్ చాలా ఇంపార్టెంట్ స్టాప్స్. అక్కడ కనిపిస్తున్న బస్సెస్ అన్నీ మనకి టువర్డ్స్ మేడిపట్నం వెళ్ళడానికి అవి అక్కడ ఆ రోడ్లు వెళ్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇదేంటంటే కోటి సైడ్ వెళ్ళేటి, అంటే అఫ్జల్గంజ్ కోటి అంటే ఓల్డ్ సిటీ సైడ్ వెళ్ళేటివి. సో 95K 95M అవన్నీ మన శ్రీరామ్ కాలనీ నుండి కోటి సైడ్ వెళ్తుంది. ఇది ఆఫ్టర్నూన్ చూసాను, చాలా ఎండ ఉండే. సో ఇదంతా మనకి అఫ్జల్గంజ్ రోడ్ పోయేదంతా మనకి నేషనల్ హైవే 44 కిందకి వస్తుంది, శ్రీనగర్ కన్యాకుమారి హైవే కింద. సో ఇక్కడ అందుకే డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా వరకు జనాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్ళిపోతారు యాక్చువల్లీ మేడిపట్నం ఆర్ అక్కడ సైడ్కి, అంటే ఆ సార్ట్ ఆఫ్ సిటీకి. బట్ ఎయిర్పోర్ట్కి మనకి 2-3 డిఫరెంట్ రూట్స్ కలుస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న రూట్ వచ్చేసి AA, అది మనకి ఇట్లా నాంపల్లి అక్కడ నుండి వస్తుంది. ఇక్కడ చూసారు కదా సింబల్ కూడా ఎయిర్పోర్ట్ది. సో ఇక్కడికి వచ్చారంటే మీకు ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే, ఎందుకంటే కిలోమీటర్స్ ఎక్కువనే బట్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి వస్తుంది ఏంటంటే AC రూట్, ఇంకోటి AM రూట్, రెండు వస్తాయి. AC రూట్ ఏమో మనకు పంజాగుట్ట అక్కడికి వస్తుంది, AM ఏమో మనకి సెక్రటరియట్ నుండి వస్తుంది అనమాట. ఆ 3 రూట్స్ మనకి ఇక్కడ కలుస్తాయి. బట్ ఇక్కడ నుండి ఫేర్ 150 విచ్ ఇస్ టూ హై. బట్ ఫైన్, ఒక్కోళ్ళు ఉంటే ఫైన్, ఎందుకంటే ఎయిర్పోర్ట్ డిపార్చర్ టెర్మినల్ వరకు వెళ్తారు కాబట్టి. ఇంకా లగేజ్ ర్యాక్ అవన్నీ ఉంటాయి. వీడియో షూట్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్గా చూద్దాం అనుకున్నా కొన్ని షూట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే చాలా మంది రెస్ట్రిక్ట్ చేస్తారు. లైక్ డ్రైవర్స్ కండక్టర్స్ నాకు దగ్గర వచ్చి డిలీట్ చేయించేస్తారు. నేను చెప్తాను కూడా ఇట్లా నేను ఏం చేయను అదన్నా కూడా వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో అందుకోసం వీడియోలో కొన్ని ఇంప్రాపర్గా చూపించినట్టు ఉంటుంది, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు షో. సో ఇప్పుడు మనం టువర్డ్స్ మేడిపట్నం వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఇక్కడ నుండి మనకు ఆరంగం డైరెక్ట్ సికింద్రాబాద్కి 4 రూట్స్ ఉన్నాయి. ఒకటి 1/251, ఇంకో 7/250 అవి అఫ్జల్గంజ్ నుండి వెళ్తాయి. 5K/92 ఇంకా 49/92 మనకి మేడిపట్నం నుండి వెళ్తాయి. సో 49/92 కూడా ఫ్రీక్వెన్సీ పెంచారు. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ రోడ్ వచ్చేసి ఈ రోడ్లో వెళ్ళేది 188/251. ఇది మనకి కిస్మత్పూర్ ఇంకా అక్కడ బండ్లగూడ, లంగర్ హౌస్ ఇక్కడ ఈ రూట్లో వెళ్తున్నాం మేడిపట్నంకి. సో మేడిపట్నం యాక్చువల్లీ 10 కిలోమీటర్స్ ఎక్కడ నుండి, కానీ 188/251 తీసుకున్న చాలా పెద్దది. అది కాకుండా ఆబ్వియస్లీ 300s అయితే మనకి ఎంట్రీ ఇస్తూనే ఉంటాయి. నేను షూట్ చేయలేను అయితే 300ని, వేరే బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే 300s సో హై. ఇప్పుడు చూసినాక డైరెక్ట్ ఒకటేసారి 3 బస్సెస్ వచ్చేసాయి. సో మినిమం గ్యారంటీ మాత్రం ఉంటుంది 300ది. ఇక్కడ మేడిపట్నం వెళ్ళిపోవడానికి అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆటోస్ కూడా మనకి 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు కూడా, షేరింగ్ ఆటోస్. సో 49/92A, 5K/251, 49/251, 5K/92A ఇవన్నీ మనకి సికింద్రాబాద్ వెళ్తుంది. సో ఆరంగంలో ట్రాఫిక్ కూడా పెరిగింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ అక్కడ నిలిచిన బస్సెస్ అన్ని ట్రాఫిక్లో అన్ని 300లే. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.